ఉగ్రవాదం అన్నటువంటిది ఎవరు చేస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటిది ఇస్లామిక్ టెర్రరిస్టులు. అంటే ఎవరైతే మత విస్తరణ కోసం తమ మత దేశాల వ్యాప్తి కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ప్రపంచమంతా కూడా ఇస్లామిక్ రాజ్యం కిందకి మారాలి, ఖలీఫా రాజ్యం కిందకి రావాలని. అందుకోసం ఏం చేస్తున్నారు వాళ్ళు? తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. ఎవరు పెంచుతున్నారు? అరబ్ దేశాలు పెంచి పోషిస్తున్నారు. ఎవరి ద్వారా? ఖతార్ ద్వారా. ఎవరు పెరుగుతున్నారు? ఒక హమాస్ తీవ్రవాదు, ఒక హౌతీ తీవ్రవాదు, ఒక లష్కరే తోయబాలు, ఒక జైషే మహమ్మద్లు, ఒక హెజ్బుల్లాలు, ఒక ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, ఇట్లాంటి ఇన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యన సాగుతున్నటువంటి వేళ ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఉత్పత్తుల దిగుమతులు తగ్గితే మాత్రమే ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చెప్పుకొచ్చారు. చమురు ఒక్క చుక్క కూడా దిగుమతి చేసుకొని రోజే మనకు మరో స్వేచ్ఛ లభించినట్టు. ప్రస్తుతం ఆ దిగుమతుల మీద 16 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారిస్తే ఖర్చు తగ్గి డబ్బు పేదలకు చేరుతుంది. ఇదే అసలైనటువంటి దేశభక్తి అని చెప్పుకొచ్చారు ఆయన.